కొబ్బరి పచ్చడి కలర్ఫుల్గా రావాలంటే మీరేం చేస్తారు? నేనైతే ఇలానే చేస్తానండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా అయితే చిన్న తపాలా లాంటిదైతే పెట్టుకొని పొయ్యి మీద తపాలా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకటిగా పోపు సామాన్లు అయితే యాడ్ చేద్దాం. ముందుగా అయితే జీలకర్రని అయితే యాడ్ చేద్దాం. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మినప్పప్పుని అయితే యాడ్ చేద్దాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే తాలింపులో నేను ఆవాలని అయితే వేయనండి. ఆవాలు వేస్తే కొంచెం చిరుచేదులా వస్తుంది. అలా అయితే నాకు నచ్చదు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ శనగపప్పుని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. అది అందరికీ తెలిసిందే, కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలను అయితే ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక రెడ్ మిర్చి కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం కలర్గా అయితే వస్తుంది, టేస్టీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకుని అయితే ఇలా యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలను అయితే కచ్చాగా కొంచెం అంత కచ్చాగా కాదు, ఒకలాగా దంచుకొని ఇలా వేసేసుకుంటే వేగిపోతుంది. వేగిపోయి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, బాగుంటుంది కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత నేను కలర్ కోసం అని చెప్పాను కదా, టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వేగించుకోవాలి. ఆ పోపు సామాన్లంతా ఈ టమాటో ముక్కలకి పట్టేలా మనం బాగా ఇలా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఆ టమాటో ముక్కలు ఏంటంటే బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోతేనే ఆ పచ్చడిలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయిన తర్వాత మనం ఇలా ఈ కొబ్బరి కూరని మనం సపరేట్గా ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ తాలింపు పెట్టేంది అదంతా మనం కొంచెం చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా, టమాటో ముక్కలన్నీ బాగా ఇలా మగ్గిపోయాయి. మనం ఈ తాలింపు అంతా ఆ మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే, అంతేనండి. వెరీ సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ నెక్స్ట్ అన్నంతో కూడా ఒక సైడ్కి పెట్టుకొని చాలా ఇష్టంగా అయితే తినొచ్చు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలర్గా ఉంటే వాళ్ళకి ఏవైనా కలర్గా కనిపిస్తే తినేస్తారు కదా, అలా అని చెప్పి ఇలా ఒకసారి నేను ట్రై చేశాను. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, వాడు ప్లేట్ అయితే నాకి తినేసాడు. పొద్దున అలా నాకూడదు అని చెప్పాను. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.